హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తునిలో పరిస్థితులు మనం గమనించినట్లయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి గురించి చాలా గలాటా జరుగుతూనే ఉంది. అటు టీడీపీ వారు వైఎస్ఆర్సీపీ క్యాడర్కు ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నంతా తుని మొత్తంగా 144 సెక్షన్ పెట్టినప్పటికి కూడా అల్లర్లు అనేవి కంట్రోల్ కాలేదు. దీనికి సంబంధించి లోకల్‌గా పోలీసు యంత్రాంగం అంతా అక్కడే మోహరించినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నీ కూడా పగలగొట్టేసి మరీ దౌర్జన్యంగా వాడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు టీడీపీ వారు. అయితే అక్కడ ఉన్నటువంటి టోటల్‌గా 30 మంది కౌన్సిలర్స్ ఉన్నారు తుని కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. అక్కడ మొత్తం 18 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఉండగా ఒక 10 మంది టీడీపీ వారు ఉన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి కావాలంటే టీడీపీకి కంపల్సరీగా ఇంకో 10 మంది అయితే బలం అవసరం. దానికి సంబంధించే గతంలో తిరుపతిలో మనం డిప్యూటీ మేయర్‌కి సంబంధించిన ఎలక్షన్ టైంలో చూసినట్లుగానే ఇక్కడ కూడా దౌర్జన్యంగా వ్యవహరించి వారిపైన దాడులు చేసి బస్సులు అద్దాలు పగలగొట్టి మరి కౌన్సిలర్స్‌ని ఎలా కిడ్నాప్ చేసుకొని తీసుకొనెళ్ళి చివరికి వారిని ఒక దగ్గర పెట్టేసి వాళ్ళని కొట్టేస్తామని, చంపేస్తామని, వాళ్ళ కుటుంబాలని చంపేస్తామని బెదిరించి ఎలా ఓట్లు వేయించుకున్నారో తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి కోసం, పొజిషన్ కోసం ఇప్పుడు కూడా అలాగే తునిలో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వాళ్ళు ఇలాగే కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు మొత్తం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికి కూడా ఆ కోడ్‌ను ఉల్లంఘిస్తూ మరి వారిపైన దాడి చేయడానికి వెళ్తూ ఉన్నారంటూ కంప్లైంట్ చేయటం జరిగింది. సో, ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్స్ అండ్ ఎమ్మెల్యే కలిసి వెళ్ళి నివేదిక సమర్పించడం కూడా జరిగింది. కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే తుని టీడీపీకి ఇంకా 10 మంది కావాలి. ఆ 10 మంది కోసమే ఈ ఇక్కట్లు, ఈ పాట్లు పడుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్‌గా ఒక విషయం తెలుసుకున్నట్టయితే తుని వ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చారు. అట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తుని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని గమనించడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు అంతా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తానికి పిలుపునిచ్చారు. తుని వచ్చి తునిలో ఇలా ఫైట్ చేయాలనేసి. దానికి సంబంధించినటువంటి న్యూస్ నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతూనే ఉంది. ఓవరాల్‌గా ఒక విషయం మనం క్లియర్‌గా గమనించాలి. తిరుపతిలో జరిగినట్టే ఇక్కడ కూడా టీడీపీ అందరిని కిడ్నాప్ చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సాధించడానికి ప్రయత్నిస్తుంది అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ కంప్లైంట్ చేస్తున్న తరుణంలో 144 సెక్షన్ లేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా భయపడకుండా పోలీసులు అండ చూసుకొని వారు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం చెప్తూ ఉంది. ఇందులో అవాస్తవాలు ఏమైనప్పటికీ దాడిశెట్టి రాజా చెలో తుని అంటూ చెప్పడంతో అంతా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం తుని వెళ్తూ ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు తెలుస్తూనే ఉన్నాయి. నిన్నే కౌన్సిలర్స్ అందరినీ కిడ్నాప్ చేయడం కోసం వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు పగలగొట్టి వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి వాళ్ళని కాపాడుకున్నారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు చెలో తుని అంటూ పిలుపునిచ్చారు. దానికి ఈరోజు వల్లభనేని వంశీని కలవడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి కలిసిన తర్వాత తుని బయలుదేరతారంటూ విశ్వసనీయ వర్గాలుగా సమాచారం ఉంది. ఓవరాల్‌గా చూసుకోవాలి తునిలో పరిస్థితులు ఈ మధ్యాహ్నం కల్లా ఎలా మారబోతున్నాయి. ఆధిక్యం పై చేయి టీడీపీ సాధిస్తుందా లేదంటే వైసీపీ వారు వాళ్ళ కౌన్సిలర్స్‌ని కాపాడుకొని వారు మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.